మిత్రులారా, అధిక అంచనాలు మరియు తీవ్ర నిరాశలు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ మిశ్రమ వారసత్వం, హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ డీప్ డిసప్పాయింట్మెంట్స్, మిక్స్డ్ లెగసీ ఆఫ్ ద రిటైర్డ్ సిజేఐ డివై చంద్రచూడ్ అనేటువంటి శీర్షికన నేను 2 భాగాలుగా నా యొక్క అభిప్రాయాలు మీతో పంచుకోవాలని చెప్పాను. మొదటి భాగంలో ఆయన యొక్క పదవీ కాలంలో ఉన్నటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్, ఆయన అచీవ్మెంట్స్ గురించి చెప్పాను. ఇప్పుడు ఈ 2వ పార్ట్లో వాట్ ఆర్ ది వీక్ సైడ్ ఆఫ్ ది డివై చంద్రచూడ్ సిజేఐషిప్, ఆయన యొక్క ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి, ఎక్కడ ఈయన ప్రజలను నిరాశపరిచినాడు అనేటువంటి విషయాల్లో నేను మీతో పంచుకుంటా ఉన్నాను. బలహీనమైనటువంటి ఆస్పెక్ట్స్ ఏంటంటే, కొన్ని కేసుల్లో ముఖ్యంగా రాజకీయ పరంగా సున్నితమైనటువంటి వెరీ సెన్సిటివ్ పొలిటికల్ కేసెస్లో కేవలం పేపర్ రిలీఫే మనకు దొరికింది, కానీ నిజంగా ఆయన యొక్క మైండ్కు తగినట్లుగా స్పష్టమైనటువంటి తీర్పులు రాలేదనేది మనకు కనపడతా ఉంది. అనేకమైనటువంటి రాజకీయ వివాదాస్పద విషయాలలో ఆయన ఒక విచిత్రమైనటువంటి వైఖరిని తీసుకున్నట్లు మనకు కనపడతా ఉంది. ఎందుకంటే అతని తీర్పులు అనేకమైనటువంటి చట్ట విరుద్ధాలను కనుగొన్నప్పటికీ వాళ్ళు చేసినటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో అనేక స్పష్టమైన రాజ్యాంగ ఉల్లంఘన, చట్ట ఉల్లంఘనలు ఉన్నాయని తెలిసినప్పటికీ వాటిని రద్దు చేయడానికి ఎటువంటి ఫైనల్గా ముఖ్యమైనటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ తీర్పులు ప్రజల దృష్టిలో కేవలం ఒక పేపర్ పైన రిలీఫ్గా మిగిలిపోయినాయి తప్ప, ఊరటగా మిగిలిపోయినాయి తప్ప సబ్స్టాన్షియల్ రిలీఫ్ రాలేదు. బాధిత పార్టీకి నైతికంగా, మోరల్గా మేము గెలిచామనేటువంటి భావన కలిగించిందే తప్ప, తప్పు చేసిన వ్యక్తికి లేదా వ్యవస్థకు అతిక్రమించినటువంటి వ్యక్తికి ఆ యొక్క అక్రమ ప్రయోజనాలు పొందాడు, అతనికి శిక్ష ఉండాలి అన్నటువంటి ఆ ఆస్పెక్ట్లో విఫలమైనట్లు మనకు కనపడతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మహారాష్ట్ర శివసేన వివాదం విషయంలో ఏక్నాథ్ షిండే గ్రూపును అధికారిక శివసేనగా గుర్తిస్తూ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం మరియు ఫ్లోర్ టెస్టుకు పిలుపునిచ్చినటువంటి మహారాష్ట్ర గవర్నర్ యొక్క నిర్ణయం, అది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టమైనటువంటి తీర్పును ఆయన ఇచ్చాడు. అయినప్పటికీ బల పరీక్షకు ముందే రాజీనామా చేశారన్నటువంటి ఒక బలహీనమైనటువంటి కారణంతో ఉద్ధవ్ ఠాకరేను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించేందుకు కోర్టు నిరాకరించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంతేకాకుండా ఇప్పుడు షిండే వర్గాన్ని గుర్తించాలన్నటువంటి ఈసీఐ నిర్ణయానికి మరియు షిండే గ్రూప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడానికి స్పీకర్ నిరాకరించినందుకు సిజేఐ సవాలును, అటువంటి నిరాకరించినటువంటి ఆ యొక్క తీర్పును, ఆ యొక్క ఛాలెంజ్ను మన ప్రధాన న్యాయమూర్తి గారు పరిష్కరించలేదు. అయినప్పటికీ ఆయన శాసనసభ మెజారిటీ పరీక్షను ఉపయోగించి స్పీకర్ యొక్క చట్టబద్ధతపై మౌఖికంగా సందేహాలను వ్యక్తం చేశాడు, కానీ కాంప్రహెన్సివ్గా తీర్పు ఇవ్వలేదు. సిజేఐ చేసినటువంటి ఈ యొక్క ఉదాహరణ, ఇది సుప్రీంకోర్టు అదే ఉదాహరణని మిగతా సుప్రీంకోర్టు బెంచ్లు కూడా ఇటువంటి ఇతర సిమిలర్ కేసెస్లో అనుసరించినవంటే అది ఒక ఫార్ములాకు దారితీసింది, ఒక నమూనాకు దారితీసింది. అదేవిధంగా ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ యూనియన్ వివాదంలో ఈ యొక్క సేవలను నియంత్రించడంలో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇస్తూ ఆయన ఒక తీర్పు ఇచ్చాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి దాని ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చాడు. అయితే ఆ తీర్పును దాటవేయడానికి లేదా టు ఓవర్కమ్ దట్ జడ్జిమెంట్ సెంట్రల్ గవర్నమెంట్, మోడీ ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది. ఆర్డినెన్స్ను దాన్ని మిగతా పేటెంట్ల ఆ బలహీనతలు ఎదుర్కొన్నప్పటికీ వాటిపైన ఎటువంటి సిజేఐ చంద్రచూడ్ దాని చెల్లుబాటుకు సంబంధించినటువంటి సవాలును నిర్ణయించలేదు, మరియు ఆ సమస్యను రాజ్యాంగ ధర్మాసనానికి అని పంపించేశాడు ఆ యొక్క ఆర్డినెన్స్ని. ఢిల్లీ ప్రభుత్వము మరియు లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్యన జరుగుతున్నటువంటి మరొక వివాదంలో సీక్వెల్ కోసం ఒక బెంచ్ను ఏర్పాటు చేశాడు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎంసీడీకి సంబంధించిన ఆల్టర్నేటివ్లను నామినేట్ చేయడానికి ఎల్జీ యొక్క అధికారానికి సంబంధించినటువంటి అంశంలో అతని స్టాండ్ కూడా చాలా వివాదాస్పదంగా, నిజంగా ఒక డిబేటబుల్గా అయింది, చర్చనీయాంశంగా అయింది. ఎందుకంటే విచారణ సందర్భంగా ఎల్జీకి అలాంటి అధికారాలు ఇవ్వడము ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరచవచ్చని ఆయనే తన యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. కానీ తీర్పు మే 2023 మే 17వ తారీఖు రిజర్వ్ చేయబడింది. దాదాపు 15 నెలల తర్వాత
మరి దానికి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎల్జీ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలనే సమర్థిస్తూ మరి తీర్పు వచ్చింది. ఈ తీర్పు ఢిల్లీ ప్రభుత్వం ఎల్జీ విషయంలో మరి తీర్పుకు విరుద్ధంగా ఉన్నందున, ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నందున ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. మొత్తం ఈ ప్రభావం ఏంటంటే ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం అధికార పరిధిని కలిగి ఉన్న విషయాలలో ప్రధానమైనది దీనిని న్యాయపరంగా సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ తన తదుపరి చర్యల ద్వారా అదే ఏదైతే సమర్థనను సుప్రీంకోర్టే మళ్ళా తిరిగి తిరస్కరించింది. అదేవిధంగా ఆర్టికల్ 370 విషయంలో మనం గమనిస్తే ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా రెడ్యూస్ చేసేటువంటి ఈ యొక్క ఇష్యూను పరిష్కరించాలి. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సెంట్రల్ మన కేంద్ర పాలిత ప్రాంతంగా యూనియన్ టెరిటరీగా కాలక్రమం పేర్కొనబడినప్పటికీ, అంటే టైం షెడ్యూల్ ఇచ్చినప్పటికీ, ఏదని ఈ జమ్మూ కాశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా పునరుద్ధరించబడుతుందని మరి సొలిసిటర్ జనరల్ హామీ ఇచ్చినప్పటికీ, ఆ హామీ ఆధారంగా రాజ్యాంగ పరంగా ముఖ్యమైనటువంటి ఈ సమస్యను అలా వదిలిపెట్టేశారు, పరిష్కరించకుండా మరి సుప్రీంకోర్టు వారు. మరి అంతేవిధంగా ఆర్టికల్ 3 ప్రకారం ఆమోదించబడినటువంటి ఒక పార్లమెంటరీ చట్టం ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చగలదా లేదా అన్న సమస్యకు సమాధానం ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించడాన్ని, ఇది న్యాయపరమైన అధికారం మరియు బాధ్యత నుంచి విరమించుకున్నట్లనే మనకు భావన కలుగుతూ ఉంది. సో తనకున్నటువంటి జ్యుడిషియల్ పవర్ని మరి అదేవిధంగా రెస్పాన్సిబిలిటీని సరైన విధంగా డిశ్చార్జ్ చేయలేదు, నాన్సుడు ధోరణితో వ్యవహరించినట్లు మనకు కనపడుతూ ఉంది. అంతేకాకుండా రెండవ ఇష్యూ, ఈ మందిర్ మసీదు వివాదాలు కాలయాపన చేయడానికి, అది ఎక్కువ ప్రొలాంగ్ కావడానికి అనుమతించడం. అంతేకాకుండా ఈ ప్రార్థనా స్థలాల చట్టం, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్కు వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఏదైతే రేగుతున్నటువంటి మంటలను చల్లార్చడానికి ప్రయత్నించకపోవడం అన్నది కూడా ఒక రకమైనటువంటి వైఫల్యం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిజేఐ చంద్రచూడ్ యొక్క ప్రధాన వైఫల్యం ఎక్కడుందంటే, అది మన దేశం యొక్క సామాజిక ఫ్యాబ్రిక్ అంటాం, అంటే వ్యవస్థ యొక్క మరి ఫ్యాబ్రిక్ రాబోయే తరాలకు ఇవి వెంటాడుతాయి, ఇవి ఈ ఇంపార్టెంట్ కేసెస్లో. అంతేకాకుండా ఇప్పుడు జ్ఞానవాపి మసీదు వివాదం తీవ్రతరం కావడానికి దానికి ఒక రకంగా వీలు కలిగించినటువంటి విధానం. ఎందుకంటే అయోధ్య బాబ్రీ మసీదు వివాదంలో జస్టిస్ చంద్రచూడ్ ఆయనే ఈ జడ్జిమెంట్ రచించాడని చెప్పి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు, అందరూ నమ్ముతా ఉన్నారు. మధ్యయుగ పాలకులు చేసినటువంటి ఆరోపించిన చారిత్రక తప్పిదాలను సరిదిద్దడానికి ప్రస్తుత న్యాయ వ్యవస్థలను ఉపయోగించలేమని నిర్ద్వందంగా పేర్కొంది. అంతేకాకుండా ఈ తీర్పు 1991 ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టాన్ని సమర్థించింది. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక లక్ష్యమైన లౌకికవాదం యొక్క లక్షణాన్ని రక్షించడాన్ని రాష్ట్రం యొక్క నిబద్ధతగా మనం పేర్కోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ మరి అది రాజ్యాంగ లక్షణం అయినప్పటికీ జ్ఞానవాపి కేసులో జస్టిస్ చంద్రచూడ్ టెక్నికల్ స్టాండ్ తీసుకొని దాన్ని పక్కన పెట్టాడు. అంతేకాకుండా దీన్ని సౌకర్యవంతంగా మరి తప్పించుకునే విధంగా మాత్రమే దాన్ని అప్లై చేశారు. జ్ఞానవాపి మసీదుపై దావాలు కొనసాగడానికి ఇంకా ఎక్కువ కావడానికి కూడా అవకాశం ఇచ్చారు. దీనిని మరి బ్యాలెన్స్ చేస్తూ జస్టిస్ చంద్రచూడ్ కేసు విచారణ సందర్భంగా కొన్ని ఓరల్ అబ్జర్వేషన్స్ కూడా చేశారు. అది మనము సరైనటువంటి ఆయన స్థాయికి తగినది కాదని కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రార్థనా స్థలాల చట్టం ఒక నిర్మాణం యొక్క మతపరమైన స్వభావాన్ని నిర్ధారించడానికి ప్రయత్నించేటువంటి దావాలను అది నిలబెట్టలేదు. తదనంతరం జ్ఞానవాపి విషయంలో దావాల నిర్వహణను సమర్థించేందుకు సిజేఐ వ్యక్తం చేసినటువంటి ఇదే కారణాన్ని, ఏదైతే ఆయన నాన్సుడు ధోరణి లేకపోతే ఒక డెఫినెటివ్ స్టాండ్ తీసుకోపోకుండా చేసిన ఆ కారణాన్ని ట్రయల్ కోర్టులు అదేవిధంగా హైకోర్టులు కూడా అనుసరించినటువంటి విషయం. మరి కృష్ణా జన్మభూమి వివాదం విషయంలో కూడా ఇదే పద్ధతిని మరి ట్రయల్ కోర్టులు అనుసరించాయి. జస్టిస్ చంద్రచూడ్ యొక్క మేధోశక్తి, గొప్ప సామాజిక అవగాహన మరియు దురదృష్టి దృష్ట్యా ఈ యొక్క కేసుల వెనుక ఉన్న రాజకీయ కుతంత్రాలను మరియు మత సహనానికి హాని కలిగించేటువంటి ఆ పొటెన్షియాలిటీని ఆయన అర్థం చేసుకుంటాడని ప్రజలు భావించారు. అందువల్ల జస్టిస్ చంద్రచూడ్ విధానం కానీ ఆయన మరి వాటిని డీల్ చేసినటువంటి విధానం అందరిని కూడా నిరాశపరిచింది. జ్ఞానవాపి కేసులో అసాధారణమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా తీర్పును రిజర్వ్ చేసినటువంటి హైకోర్టు న్యాయమూర్తి నుండి కేసును చివరి నిమిషంలో బదిలీ చేయడం, లేదా హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే మసీదు సెల్లార్లో రాత్రిపూటనే పూజకు అనుమతించడం వంటివి, ఇవన్నీ కూడా చంద్రచూడ్ గారు మౌనంగా చూస్తూ ఉండడానికే ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాకుండా
ఈ పూజా స్థలాల చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల యొక్క డిలేను కొనసాగింపును జస్టిస్ చంద్రచూడ్ ఎందుకు అనుమతించారనేది ఇప్పటికి కూడా అస్పష్టంగానే ఉంది. అయితే ఈ చట్టాన్ని గతంలో 5 మంది న్యాయమూర్తుల బెంచ్ సమర్థించింది. ఒక్క మాటతో జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యవహారానికి స్వస్తి పలికిండొచ్చు. కానీ రాజ్యాంగ ఆదర్శమైనటువంటి లౌకికవాదంపై ఒక పొగ మేఘాన్ని సృష్టించి నిపురవులను ఎగరడానికి ఆయన అనుమతించాడని చాలా బాధ కలుగుతా ఉంది. జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులలో స్వయంగా గొప్పగా చెప్పినటువంటి రాజ్యాంగ విలువలను దెబ్బతీసినటువంటి తీరు మనం ఈ కేసుల్లో మనం చూడొచ్చు. ఈ వైఫల్యం ఆయన వారసత్వం పైన నిస్సందేహంగా అది ఒక అతి పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. తన పదవీ కాలం ముగిసే సమయానికి అయోధ్య వివాదానికి పరిష్కారం చూపాలని తాను దేవుడిని ప్రార్థించాడని ఆశ్చర్యకరమైనటువంటి వ్యాఖ్య చేశాడు. అది ఎలా అవుతుందండి? ఒక న్యాయమూర్తికి ఖచ్చితంగా మతాన్ని ఆచరించే హక్కు ఉంది. ఆయన యొక్క ఆలయ సందర్శనలు, ఆయన యొక్క ఆచార ప్రదర్శనలు, విస్తృత ప్రచారం, మరి ఈరోజు మనం చూస్తాం మీడియా కవరేజ్ని ఆకర్షిస్తాయి ప్రైమ్ మినిస్టర్తో ఈక్వల్గా. అయినా కూడా న్యాయమూర్తి విశ్వాసము తన న్యాయపరమైన విధులను ప్రభావితం చేయకుండా చూసుకోవాలి. తన మత విశ్వాసాలు తన యొక్క డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా చూసుకోవాలి. అంతేకాకుండా రాజ్యాంగమే తనకు మరి ఉన్నతమైనటువంటి దేవుడు. ఆ రాజ్యాంగాన్ని బట్టే మనం చేయాలి. కాబట్టి ముఖ్యంగా ఒకరి సొంత మతానికి సంబంధించినటువంటి సున్నితమైన విషయాల్లో ఏదైతే నువ్వు ఒక మతానికి సంబంధించి ఉన్నావో ఆ మతానికి సంబంధించిన విషయాలలో మిగతా వారికి నువ్వు వివక్షతతో పనిచేస్తున్నావని కనపడరాదు. అక్కడ ఒక మరి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు దెర్ ఈస్ ఎ టోటల్ ఫెయిల్యూర్. అంతేకాకుండా ఈ లవ్ జిహాదీ చట్టాల చెల్లుబాటును కూడా త్వరగా డిసైడ్ చేయలేదు. ఎందుకంటే మత మార్పిడులు మరియు మతాంతర వివాహాలను నిర్వహించేటువంటి యూపీ, ఎంపీ, గుజరాత్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలు రూపొందించినటువంటి లవ్ జిహాదీ చట్టాల చెల్లుబాటు ఈరోజు కాన్స్టిట్యూషన్ దాని వ్యాలిడిటీని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసులు వేసినా అవి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టంగా కనపడతా ఉన్నా వాటి యొక్క చెల్లుబాటును మరి సిజేఐ నిర్ణయించలేదు. 2 సంవత్సరాలుగా పైగా తన ముందు ఆ పిటిషన్లు పెండింగ్లో ఉన్నప్పటికీ మరి వాటిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, విచారణ చేయలేదు. హదియా కేసు మరి ఇది షఫీస్ జహాస్ వర్సెస్ అశోక్ కేఎం మరియు పుట్టస్వామి కేసుల్లో తన సొంత తీర్పులే వాటిని వీటికి అన్వయిస్తే ఈ చట్టాల నిబంధనలు స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధమైనవిగా మనం పేర్కొనవచ్చు. కానీ మరి అటువంటి దానిపైన అటువంటి వివాదాస్పద ఈ మత అసహన చట్టాలపైన ఆయన ఎటువంటి మరి చర్య తీసుకుపోవడం కొన్ని నిరాశ కలిగించేటువంటి విషయం. ఇది ఒక వ్యక్తి యొక్క విశ్వాసం మరియు మరి జీవిత భాగస్వాముల ఎంపికకు ఆటంకం కలిగించేటువంటి లవ్ జిహాద్ చట్టాలు. కర్ణాటక హిజాబ్ సమస్యను కూడా ఆ నిర్ణయాన్ని కూడా ఈజీగా పరిష్కరించి ఉండవచ్చు. నిర్ణయాన్ని కూడా మరి సిజేఐ దాన్ని దాటవేశారు. అంతేకాకుండా 2 న్యాయమూర్తుల బెంచ్లో డిఫరెన్షియల్ జడ్జిమెంట్స్ వచ్చిన అక్టోబర్ 22లో పెద్ద బెంచ్కి రెఫర్ చేశారు. అది ఆయన అనుకుని అవన్నీ కూడా పరిష్కరించి ఉండొచ్చు. అదే సమయంలో ఒక పాజిటివ్ జడ్జిమెంట్ ఏంటంటే యూపీ మదర్సా విద్యా చట్టం మరియు అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయం కేసుల్లో సిజే యొక్క నిర్ణయాలు మరి రాజ్యాంగానికి అనుకూలంగా మైనారిటీ హక్కులను నిలబెట్టే విధంగా మద్దతునిచ్చాయి. దిస్ ఈజ్ ద ఓన్లీ పాజిటివ్ ఆస్పెక్ట్ ఇన్ దట్ రిగార్డ్. మరి అంతేకాకుండా అనదర్ ఫెయిల్యూర్ ఈజ్ అదానీ హిండన్బర్గ్ విషయం. అదానీ హిండన్బర్గ్ విషయం ఎంత అలజడి సృష్టిస్తూ ఉందో మనకు తెలుసు. సిజే చంద్రచూడ్ అసాధారణంగా సెబీ యొక్క అభ్యర్థనలోనే ఒక స్వార్థ సత్యంగా పరిగణించాడు. అది దాటిపైననే ప్రశ్నించలేని విశ్వాసంతో మరి సెబీనే సమర్థించి సెబీ చేసినట్టు స్వయంగా చేసిన ఆ నియంత్రణ మార్పుల వల్ల అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై తన సొంత దర్యాప్తును బలహీనపరిచిందని సుప్రీంకోర్టు ఏర్పాటైన కమిటీ నివేదిక ఏర్పాటు చేయబడింది. మరి ఆ కమిటీ ప్రకారం సెబీ యొక్క విచారణ చివరి దశకు జరిగింది. ఇలా ఉండగా కోర్టు సెబీ విధానాన్ని ప్రశ్నించడం మానుకున్నది మరియు కొనసాగుతున్నటువంటి దర్యాప్తులకు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి దర్యాప్తులకు ఆమోదం తెలిపింది. హిండన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ కార్యకలాపాలను పరిశోధించడానికి తీర్పులోని మరి దిశ లేదా ఆదేశాలు అస్పష్టంగా ఇచ్చింది. ఎందుకంటే షార్ట్ సెల్లర్స్ కార్యకలాపాల కారణంగా భారతీయ పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు. అయితే నిపుణుల కమిటీ భారతీయ మార్కెట్ మొత్తంగా దాని కారణంగా ఎటువంటి అస్థిరతను అనుభవించలేదని కూడా కనుగొన్నది. అయినా సెబీ విచారణపైన అనుమానం వ్యక్తం చేస్తూ వార్తాపత్రికలు మరియు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు ప్రచురించిన నివేదికలను కూడా అంగీకరించడానికి కోర్టు మరి నిరాకరించింది. సో సెబీపై న్యాయస్థానం ఈరోజు మనం ఒక అపారమైనటువంటి నమ్మకాన్ని వాటికనంటే ముఖ్యంగా దీనిపైన లేకుండా వాటిపైన నమ్మకం పెట్టినట్లు మనకు కనపడతా ఉంది. అంతేకాకుండా మరి సెబీ చీఫ్
ఈ మదాబి పూరి బుచ్చిపై ఆసక్తి విరుద్ధమైన ఆరోపణలు లేవనెత్తిన రెండవ హిడెన్బర్గ్ నివేదిక ప్రచురించబడిన తర్వాత కూడా దర్యాప్తు యొక్క న్యాయమైన దాని గురించి ఒక మంచి దాని ప్రజల యొక్క ఆందోళనను పరిష్కరించడానికి ఈ విషయాన్ని పునఃపరిశీలించడం అవసరమని కూడా కోర్టు భావించలేదు. మరి అంతేకాకుండా సెబీ తన పెండింగ్లో ఉన్న దర్యాప్తులను పూర్తి చేయడానికి జనవరి 2024 వరకు 3 నెలల కార్యక్రమాన్ని సృష్టించినప్పటికీ ఏప్రిల్ గడువు ముగిసినప్పటికీ కోర్టు సెబీ పురోగతిపైన విచారణ చేయలేదు. సెబీపై న్యాయస్థానం కొనసాగించినటువంటి విశ్వాసం, దాని దర్యాప్తు యొక్క పారదర్శకత మరియు ప్రభావంపై సందేహాలు పెరుగుతున్నప్పటికీ దాని నియంత్రణను విశ్వసించడానికి ఒక నిర్దిష్ట దశకు మించి స్పష్టమైనటువంటి సమర్థన లేదు. అంతేకాకుండా మణిపూర్ ఎంబార్గో ఏ విధంగా జరుగుతుందో మనం ఈ రోజు వరకు కూడా మణిపూర్లో మరి జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. ఈ మణిపూర్ సమస్య విషయంలో నిర్వహణలో కూడా మరి సుప్రీంకోర్టు సంతృప్తికరంగా వ్యవహరించలేదు ఆయన నాయకత్వంలోని మనకు కనపడతా ఉంది. ఎందుకంటే మే 2023 మణిపూర్ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి జాతి ఘర్షణలు చెలరేగాయి. కొన్ని నివేదికల ప్రకారం ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నిన్న మొన్నలో కూడా మరి పరిస్థితి ఇంకా అసాధారణ స్థాయిలోనే ఉంది. మరి కుకీల పైన, ట్రైబల్స్ పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. హింస ప్రారంభమైన వెంటనే సాయుధ దళాల ద్వారా రక్షణ కోరుతూ ఈ ట్రైబల్ అసోసియేషన్స్ ఏవైతే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. మరి శ్రీజయ చంద్రచూడ్ నాయకత్వంలో ధర్మాసనం 2023 మే ప్రారంభంలో యూనియన్ మరియు రాష్ట్రం తరపున వాస్తవ స్థితిని విచారించడానికి బదులుగా సాధారణ స్థితిని పునరుద్ధరిస్తోంది అని చెప్పి ప్రభుత్వం చేసిన ప్రకటనలపైన ఆధారపడి అనుసరించాలని ఎంచుకోవడం చాలా ప్రమాదకరం. జూలై 2023 ప్రారంభంలో న్యాయస్థానం శాంతి భద్రతలు నిర్వహించడం సాధ్యం కాదని చెబుతూ భద్రత కోసం మణిపూర్లో సాయుధ బలగాలను మోహరించాలని గిరిజన సమూహం చేసిన విజ్ఞప్తిని అంగీకరించడానికి కూడా కోర్టు నిరాకరించింది. మరి ఇంకొక పెక్యులర్ ఆస్పెక్ట్ ఏమంటే, ఆసక్తికరమైన విషయం ఏమంటే, నవంబర్ 2021లో జరిగిన త్రిపుర స్థానిక సంస్థల ఎన్నిక కోసం CAPFను మోహరించాలని జస్టిస్ చంద్రచూడ్ గతంలో ఆదేశాలు జారీ చేశారు. కానీ పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల కోసం కేంద్ర బలగాలను మోహరించాలన్నటువంటి హైకోర్టు ఆదేశాలను జూన్ 2023లో సుప్రీంకోర్టు ధృవీకరించింది. మరి మణిపూర్లో ఎందుకు ఈ యొక్క ప్రత్యేక సాయుధ దళాలను మోహరించాలని చేసిన విజ్ఞప్తిని కోర్టు నిరాకరించింది? మరి సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారినప్పుడు కొన్ని వారాల తర్వాత సుప్రీంకోర్టు స్వయంగా దానిని అప్పుడు గుర్తించింది కాబట్టి మణిపూర్ పరిస్థితి అంత ఆందోళనకరంగా దిగజారింది. జూలై 20, 2023 భద్రతా బలగాల మోహరింపును ఆదేశించిన కోర్టు నిరాకరించిన వారం తర్వాత వైరల్ వీడియోలో మేలో జరిగిన ఒక సంఘటన అది స్వయంచాలకంగా గుర్తించబడింది. తదుపరి విచారణలో CJA మణిపూరి పరిపాలనపై మాటలతో విరుచుకుపడ్డాడు. మరి ఖచ్చితంగా శాంతి భద్రతలు లేవు, రాష్ట్ర పోలీసులు కనీసం 2 నెలలుగా బాధ్యత వహించడం లేదు, పిటిషన్ల ఆందోళన మే 2023 నుంచి కూడా పెంచడం. దీన్ని కోర్టు మరి ఎందుకు పట్టించుకోలేదనేది మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్రం యొక్క జవాబుదారీతనం అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క జవాబుదారీతనం అమలుకు సంబంధించినంత వరకు మరి తన యొక్క ఓరల్ ఆర్డర్స్ని కోర్టు నిలిపివేసింది. విచారణ చివరకు లైంగిక హింసల కేసుల దర్యాప్తుకు సిపిఐకి బదిలీ చేయడం ద్వారా మరి అది ఆ విధంగా బదిలీ చేయడం ద్వారా సుప్రీంకోర్టు తన యొక్క మరి అధికార పరిధిని కొంతవరకు మామూలుగా వాడుకున్నదని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి ఈ యొక్క ఆసక్తి మరి ఇన్ని చేసినటువంటి ఇది మరి ఇప్పుడు కోర్టు సిబిఐకి అప్పజెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, ప్రాణాలతో బయటపడిన వారికి మానవతా సహాయం కోసం సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఒక న్యాయమూర్తుల ప్యానెల్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఎపిసోడ్ ప్రధాన న్యాయమూర్తి పౌరులను రక్షించడానికి మరియు బలమైన జవాబుదారీతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైన అమలు చేయడానికి మరింత సానుకూలమైనటువంటి చర్యలు తీసుకోగలరా అనేటువంటి ప్రశ్నలు, సందేహాలను లేవనెత్తినటువంటి పరిస్థితి ఆ ఎపిసోడ్లో కనపడతా ఉంది. ఈ వైరల్ వీడియోల వల్ల ప్రజల ఆగ్రహానికి కారణమైన న్యాయస్థానం యొక్క ఆలస్య ప్రతిస్పందనలు అందరికీ కూడా బాధాకరంగా ఒక ఆలోచనగా మారినటువంటి పరిస్థితులు మనం గమనించాలి. అంతేకాకుండా మరి దానికి విరుద్ధంగా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ సూసైడ్ విషయం మరి సుమోటో కేసు తీసుకునే విషయంలో అత్యంత అత్యంత ఆశ్చర్యకరంగా చాలా ఇంట్రెస్ట్ని చూపించినటువంటి సుప్రీంకోర్టు డైరెక్ట్గా. ఎందుకంటే ఈ కేసులో మనం చూడాల్సింది ఆర్జీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి వైద్యురాలపైన అత్యాచారం, హత్య పైన సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయడం,
అది ఒక అనాలోచిత చర్య అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఆ సమయానికే కలకత్తా హైకోర్టు ఇలాంటి దర్యాప్తును సిబిఐకి బదిలీ చేసింది. మరి దర్యాప్తును పర్యవేక్షించాలని నిర్ణయించింది హైకోర్టు సూపర్విజన్లోనే. అయినా కూడా మళ్ళీ సోమోటో యాక్షన్ తీసుకోవడము, ఆ హైకోర్టు పరిధిని తీసివేయడం అంటే ఇవి సాధారణ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అయితే చేయదు. మరి ఆయన నాయకత్వంలోనే అసలు చేయదు. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో వైద్య నిపుణుల భద్రతకు సంబంధించిన విస్తృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సూచనలు సమర్పించేందుకు ఒక నిపుణుల ప్యానెల్ను కూడా కోర్టు ఏర్పాటు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే న్యాయస్థానం యొక్క మరొక బెంచ్ ఒక నెల క్రిందటనే వైద్యులకు భద్రతా చర్యలు కోరుతూ ఇదే విధమైన పిటిషన్ కొట్టేసింది. మరి చట్టాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి, దీనికి సపరేట్గా మళ్ళా విచారించాల్సిన అవసరం లేదు. ఏదేమైనప్పటికీ వైద్యుల నిపుణత భద్రత చాలా ఆందోళన కలిగించే విషయము. మరి ఈ సమస్యను కోర్టు తీసుకునేందుకు మనం కూడా ప్రశంసిస్తున్నాం. అయితే పెండింగ్లో ఉన్న దర్యాప్తు హైకోర్టు ఇప్పటికే చేస్తున్నందున దీన్ని మరి తిరిగి సుప్రీంకోర్టు పరిశీలనలోనికి తీసుకురావడంతో ఆ విషయం అంతటితో ముగియలే. అంతేకాకుండా కేసు రాజకీయ కోణాల వైపు తిరుగుతున్నది. ఎందుకంటే పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో కోర్టు ఈ రాజకీయ యుద్ధ భూమిలో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి. శాంతి భద్రతలు మరియు వైద్యుల నిరసనలకు సంబంధించినటువంటి స్థానిక సమస్యలను కోర్టు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇది సాధారణంగా అధికార పరిధిలోని హైకోర్టుకు వదిలేయాల్సినటువంటి విషయాలు. కానీ ఈ సున్నితమైన కేసులో విచారణ దురదృష్టవశాత్తు ఒక నేషనల్ అవుట్లుక్, జాతీయ దృక్పథంగా మారింది. రాష్ట్రం తరపున హాజరవుతున్నటువంటి న్యాయవాదులు ఆ ప్రభుత్వం తరపున ఆన్లైన్ ట్రోలింగ్ ద్వారా వారిపైన లక్ష్యంగా చేసుకున్నారు. సిబిఐ చివరకు ఏం చెప్పినారండి దాంట్లో? రాష్ట్ర పోలీసుల దర్యాప్తు మరియు నిందితుల గురించి కనుగొన్న విషయాలు అన్ని కూడా కరెక్ట్ అని ధృవీకరించడంతో ప్రారంభంలో అందరి కోపం ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు ఆ కేసు స్వయం ప్రతిపత్తితో కేసును నిశ్శబ్దంగా మూసేయడానికి సిద్ధపడతా ఉన్నారు. అదేవిధంగా న్యాయ నియామకాలలో సిజేఐ చంద్రచూడ్ పదవీ కాలంలో ఒక సమయంలో న్యాయ వ్యవస్థకు మరియు సెంట్రల్ గవర్నమెంట్కు తీవ్రమైనటువంటి విరోధం ఏర్పడింది. ముఖ్యంగా కిరణ్ రిజిజు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు న్యాయ నియామకాల ప్రాధాన్యతకు సంబంధించి కొలీజియం వ్యవస్థ పైన దాడి చేసి వ్యాఖ్యలు, కార్యనిర్వాహక అధికారుల నుండి సాధారణ ఛార్జీలు, ఆ సమయంలో కొలీజియం తీర్మానాలను ఆమోదించడంలో కేంద్రం జాప్యాన్ని ఖండిస్తూ జస్టిస్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనంలోని కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని మోడీ పాలనలో కొన్ని నియామకాలు ఆమోదించబడ్డాయి మరియు నోటిఫై చేయబడినాయి. కాబట్టి బెంచ్ యొక్క కఠిన చర్యలు కొంత ఫలితాలను ఇచ్చినాయి. జనవరి 2023లో సుప్రీంకోర్టు కొలీజియం అపూర్వమైనటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ యాక్షన్ తీసుకునేది. సౌరభ్ కిర్పాల్, జాన్ సత్తర్, సోమశేఖరన్, సుందరశేఖరన్ అటువంటి వాళ్ళను ఎలివేట్ చేసే ప్రతిపాదనల పైన మరి ఇంటెలిజెన్స్ బ్యూరో అభ్యంతరాలను తిరస్కరించడానికి కారణాలను ప్రచారం చేసింది. కిర్పాల్ యొక్క లైంగిక ధోరణి మరియు సత్యస్ మరియు సుందరేషన్ల వ్యక్తం చేసినటువంటి విమర్శనాత్మక అభిప్రాయాల ఆధారంగా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కొలీజియం పరిశీలనలు వెల్లడించాయి. పునరుద్ఘాటించినటువంటి ఈ పేర్లను పెండింగ్లో ఉంచుతూనే తాజా ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందని కొలీజియం తదుపరి తీర్మానంలో విమర్శించింది. అయితే ఈ ప్రకటనలకు మించి కేంద్రం సకాలంలో చర్యలు తీసుకునేలా న్యాయస్థానం ఎటువంటి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోలేదు. న్యాయమూర్తుల నియామకం విషయము తన పదవీ విరమణ కొద్దిసేపటి ముందు అకస్మాత్తుగా జస్టిస్ కౌల్ జాబితా నుండి తీసివేయబడింది. దీనిపై జస్టిస్ కౌల్ బహిరంగంగా కోర్టులో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. జస్టిస్ కౌల్ పదవీ విరమణ తర్వాత ఈ అంశాన్ని సిజేఐ డివై చంద్రచూడ్ కొనసాగించలేదు. తన పదవీ కాలం ముగియనున్న సమయంలో సిజేఐ చంద్రచూడ్ జ్యుడిషియల్ నియామకాలకు సంబంధించి మరొక అంశాన్ని స్వీకరించాడు మరియు పునరుద్ఘాటించినటువంటి ప్రతిపాదనలు తెలియజేయకపోవడానికి కారణాలను వివరించాలని కేంద్రాన్ని కోరారు. అయితే ఇది చాలా ఆలస్యంగా యాక్షన్లోకి వచ్చింది. సిజేఐ పదవీ వివరణకు ముందు విషయం ఆ తర్వాత జాబితా చేయబడలేదు. సౌరభ్ కిర్పాల్, జాన్ సత్యస్లను ఎలివేట్ చేసే ప్రతిపాదనలు, అదేవిధంగా మరియు 2023లో చేసిన కొన్ని బదిలీ ప్రతిపాదనలతో సహా అనేక పునరుద్ఘాటనలు, అనేకమైనటువంటి రీఇటరేట్ చేసినటువంటి ఈ యొక్క కొలీజియం సిఫారసులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏమంటే సీనియారిటీ ఉన్నప్పటికీ స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసేటువంటి జస్టిస్ మురళీధరన్ వంటి స్వతంత్ర న్యాయమూర్తిని ఎలివేట్ చేయకపోవడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దాంట్లో సుప్రీంకోర్టు మౌనంగా ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఇంకొకటి మనం చూస్తే జస్టిస్ విక్టోరియా గౌర్ ఎపిసోడ్ కొలీజియం అధిపతిగా ఉన్నటువంటి సిజే చంద్రచూడ్ ఆయన వారసత్వానికే పెద్ద మచ్చ.
ఎందుకంటే ఆమె నియామకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైనప్పుడు ఆమె చేసినటువంటి విద్వేషపూరిత ప్రసంగాలు, మతోన్మాద ప్రసంగాల గురించి కొలీజియంకు తెలియదని చంద్రచూడ్ పేర్కొన్నాడు. అయితే ప్రశ్నార్థక న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేసే ముందు పిటిషన్పై సకాలంలో విచారణ జరిగేలా మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోలేకపోయాడు. వాస్తవాలు తెలియవు మరియు కొలీజియం పరిగణలోనికి తీసుకోనలేదన్నటువంటి వాదనను తిరస్కరించిన మరొక బెంచ్ చివరకు ఈ పిటిషన్ కొట్టేసింది. మొత్తం ఎపిసోడ్ ఈ కొలీజియం వ్యవస్థనే ప్రశ్నించే విధంగా ఒక పేలవమైనటువంటి వెలుగులోనికి కనపడి దాని యొక్క రూపం కనపడే విధంగా ఒక సవాలుగా మారింది. ఇబ్బందికరమైన విషయం ఏంటంటే హార్డ్వర్డ్ లా స్కూల్లో జరిగిన బహిరంగ చర్చలో సిజేఐ కేవలం ఒకరికి రాజకీయ అభిప్రాయాల ఆధారంగా న్యాయమూర్తి పదవిని తిరస్కరించలేమని, ఆ నియామకంపై మతపరమైన మైనారిటీలకు వ్యతిరేకంగా చేసిన ద్వేషపూరిత ప్రసంగాల అభ్యంతరం ఉన్న విషయాన్ని ఆయన చాలా కన్వీనియంట్గా మర్చిపోయి సమస్యను తగ్గించడానికి ప్రయత్నం చేశాడు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈయన టర్ములో ఒక్క మహిళా న్యాయమూర్తిని కూడా నామినేట్ చేయడంలో సుప్రీంకోర్టు కొలీజియం విఫలం కావడం విశేషం. అంతేకాకుండా మాస్టర్ ఆఫ్ రోస్టర్ పవర్స్ యొక్క అపారదర్శకత, సిజేఐ చంద్రచూడ్ పదవీకాలం, కేసుల జాబితా మరియు కేటాయింపులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వివాదాలను ఎదుర్కొన్నది. మాస్టర్ ఆఫ్ రోస్టర్గా అధికారాల వినియోగంలో అపారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ లేదు. ట్రాన్స్పరెన్సీ గురించి చాలా ఆందోళనలు ఎత్తారు. లిస్టింగ్ నిబంధనలను దాటవేస్తూ ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి బెంచ్లకు సున్నితమైనటువంటి అంశాలను కేటాయిస్తున్నట్లు, అంటే ఏదైతే రాజ్యాంగపరమైన ముఖ్యమైనటువంటి అంశాల కేసులు ఉన్నాయో వాటిని ప్రభుత్వ అనుకూలంగా ఉండేటువంటి బెంచ్లకు కేటాయిస్తున్నట్లు మరి అనేకమైనటువంటి ఆందోళనలు, ఫిర్యాదులు కూడా వచ్చాయి. సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే ఈ అంశాన్ని లేవనెత్తుతూ సిజేఐకి బహిరంగంగా కూడా లేఖ రాశాడు. ఈ ఘటనపైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎంబి లోకర్ కూడా ఏ విధంగా వ్యాఖ్యానించాడంటే, ఒక సీనియర్ జడ్జి కూడా జరగని కొన్ని రకాల కేసులు ఫలానా జడ్జికి మాత్రమే ఎందుకు ఇవ్వాలి? సో ఇక్కడ ఈ లిస్టింగ్ నిబంధనలను కూడా మరి పాటించకుండా ప్రభుత్వ అనుకూలమైన వ్యక్తుల అనుకూలమైన జడ్జిలకు కేసులు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. మరి ఇంకొకటి, ఉమర్ ఖలీద్ తన బెయిల్ దరఖాస్తును సుప్రీంకోర్టు నుంచి ఉపరించుకున్నటువంటి సందర్భంలో జస్టిస్ లోకూర్ ఈ విధంగా చెప్పాడు. కేసు నిర్దిష్ట బెంచ్ ముందుకు పోయినప్పుడు ఫలితం ఏ విధంగా ఉంటుందన్నటువంటి అభిప్రాయం ముందే తెలుస్తూ ఉంది. అంటే ప్రభుత్వ అనుకూల బెంచ్, ప్రభుత్వ వ్యతిరేక స్వతంత్ర బెంచ్. సో ప్రభుత్వ అనుకూల బెంచ్కు పోయినప్పుడు వాళ్ళకందరికీ తెలుసు. అందుకే కదా ఉమర్ ఖలీద్ సుప్రీంకోర్టులో తన బెయిల్ దరఖాస్తును ఉపసంహరించుకున్నాడు. మరి సిజేఐ యొక్క పదవీ కాలం రెండవ సగంలో అంటే నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ప్రజల విమర్శల ఫలితంగా కొన్ని మార్పులు, ఈ యొక్క విషయాల్లో కొన్ని మార్పులు మొదలైనాయి. దాని ఫలితంగా సుప్రీంకోర్టు యొక్క కొన్ని స్వతంత్ర బెంచ్లు మరింత తన యొక్క స్వరాన్ని పెంచి అటువంటి వాటిని ఖండించడం ప్రారంభించాయి. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా, కేవి కవితలకు బెయిల్ మంజూరు చేసి ఇచ్చినటువంటి తీర్పులు, అదేవిధంగా మనీ లాండరింగ్ కేసుల్లో మరి మనీ లాండరింగ్ చట్టంలో అంతర్లీనంగా దుర్వినియోగం చేసేటువంటి అవకాశాలను బహిర్గతం చేస్తూ బెయిల్ షరతుల కఠినతను కొంతవరకు తగ్గిస్తూ చేసినటువంటి తీర్పులు కొంత మనకు ఆశాజనకంగా కనిపించాయి. పంకజ్ బన్వాల్, అదేవిధంగా ప్రబీర్ పుర్కాయస్తా, అనిల్ తుజేదా, మరి పవన్ దిబార్, ప్రేమ్ ప్రకాష్, టార్షమ్ లాల్ మొదలైనటువంటి తీర్పులు ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అదేవిధంగా అన్లాఫుల్ అసెంబ్లీ ప్రివెన్షన్ యాక్ట్, ఇవి పిఎంఎల్ఏ, యూఏపీఏ దుర్వినియోగానికి వ్యతిరేకంగా కొన్ని ప్రొటెక్షన్స్ను కొన్ని తీర్పులు అందించాయి. అంతేకాకుండా ఇటీవల బుల్డోజర్ యాక్షన్స్, ఈ బుల్డోజర్ చర్యల ధోరణి ఆపడానికి కూడా కోర్టు బలమైన జోక్యం తీసుకున్నది. అంటే ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను మరి గమనించినటువంటి సుప్రీంకోర్టు ఆయన 2వ సంవత్సరం పీరియడ్లో కొంత మార్పును జరుగుతూ ఉంది. దీని ద్వారా ఈ యొక్క బుల్డోజర్ చర్యలు ఏమంటే దీని ద్వారా నేరాలలో నిందితుల ఇళ్లను శిక్షా చర్యగా కూల్చివేయడం జరుగుతూ ఉంది. కాబట్టి చివరి పనిదినంలో లాస్ట్ డేస్లో ఆయన సిజేఐ చంద్రచూడ్ అక్రమ గృహాల కూల్చివేతకు వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి ఆర్డర్ను ఆయన ఇచ్చాడు. మరియు బాధిత పార్టీకి మధ్యంతర నష్ట పరిహారం 25 లక్షలు మంజూరు చేస్తూ తప్పు చేసిన అధికారులపైన క్రమశిక్షణ చర్యలకు కూడా ఆదేశించాడు. బుల్డోజర్ న్యాయం చట్ట నియమాల ప్రకారం ఆమోదయోగ్యం కాదు అని చెప్పి ఆయన తన చివరి తీర్పులో వ్రాసి కొంత ఉపశమనాన్ని కలిగించాడు. అంతేకాకుండా రితు చబారియా నిర్ణయం పైన ఒక పెక్యులర్ స్టే ఆర్డర్, వ్యక్తిగత స్వేచ్ఛ కట్టుబడి ఉన్నటువంటి ఆయన రితు చబారియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఓఆర్ఎస్లో కోఆర్డినేట్ బెంచ్ ఇచ్చిన తీర్పు పైన
సిజేఐ చంద్రచూడ్ స్టే విధించడం చాలా ఆశ్చర్యం పడింది. రితు చబరియలో న్యాయమూర్తులు కృష్ణమురారి మరియు సిటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం దర్యాప్తు పూర్తి చేయకుండా దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అసంపూర్ణ ఛార్జ్షీటు డిఫాల్ట్ బెయిల్ కోసం నిందితుడి హక్కును దెబ్బతీయదని స్పష్టంగా పేర్కొంది. మరి తీర్పు వెలువడిన కొన్ని రోజులకే సిజేఐ చంద్రచూడ్ దాని కార్యకలాపాలను సమర్థవంతంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. అదేవిధంగా ఈడీ దాఖలు చేసిన మరో పిటిషన్కు సంబంధించి సొలిసిటర్ జనరల్ ఇచ్చినటువంటి ఓరల్ రిప్రజెంటేషన్ పైన ఇది జరిగింది. సిజేఐ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం రితు చబారియా తీర్పు ఆధారంగా డిఫాల్ట్ బెయిల్ దరఖాస్తులను ఏ కోర్టు పరిగణించకూడదని ఆదేశించింది. సిజేఐ ఆదేశాల్లోని ఈ యొక్క అనేకమైనటువంటి విధానపరమైన లోపాలు ఉన్నాయి ఆయన ఆదేశాలు. మొదటిది, సుప్రీంకోర్టు ఇంట్రా కోర్టు అప్పీల్ లేదు. సుప్రీంకోర్టులో న్యాయస్థానం యొక్క తీర్పును సమీక్ష లేదా నివారణ అధికార పరిధిలో మాత్రమే పునఃపరిశీలించవచ్చు. రెండవది, ఒక కోఆర్డినేట్ బెంచ్ మరొక కోఆర్డినేట్ బెంచ్ యొక్క తీర్పు యొక్క ఆపరేషను రద్దు చేయదు. మూడవది, కేవలము మౌఖిక దీనిపైన సిజేఐ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం రితు చబారియా తీర్పు ఆధారంగా డిఫాల్ట్ బెయిల్ దరఖాస్తులను ఏ కోర్టు పరిగణించకూడదని ఆదేశించింది. మరి ఈ సిజేఐ యొక్క ఆదేశాలు అనేకమైనటువంటి విధానపరమైన లోపాలు ఉన్నాయి. ఈ విధానపరమైన లోపాలు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మొదటిది, సుప్రీంకోర్టులో ఇంట్రా కోర్టు అప్పీల్ లేదు. న్యాయస్థానం యొక్క తీర్పును సమీక్ష లేదా నివారణ అధికార పరిధిలో మాత్రమే పునఃపరిశీలించవచ్చు. రెండవది, ఒక కోఆర్డినేట్ బెంచ్ మరొక కోఆర్డినేట్ బెంచ్ యొక్క తీర్పు యొక్క ఆపరేషను రద్దు చేయడానికి లేదు. మూడవది, కేవలము ఓరల్ అబ్జర్వేషన్ పైన ఓరల్ రిప్రజెంటేషన్ పైన ఈ ఆర్డర్ ఆమోదించబడింది. ఏదైనా రీకాల్ దరఖాస్తు చేసిన ఉన్నట్లయితే అది తీర్పును ఆమోదించిన తర్వాత సిజేఐ బెంచ్ని ఏర్పాటు చేయకపోవడం చాలా విచారకరము. మరియు ఇప్పటికి కూడా ఆ రితు చబారియా తీర్పు ఇచ్చినది పనికి రాకుండా పోయినటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా న్యాయ స్వాతంత్రం న్యాయ సంతులనం కాదు. ఇక్కడ మనం ఒకటి గమనించాలా, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ నాట్ ఎన్ యాక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ బ్యాలెన్స్. చంద్రచూడ్ మనం గమనించాలా, న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను కాపాడుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. చంద్రచూడ్ ఎక్కడ జస్టిస్ ఎక్కడ తడబడ్డా ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా, అది యాదృచ్ఛికంగానైనా లేదా మరేదైనా కేంద్ర ప్రభుత్వానికి లేదా అధికారంలో కేంద్రంలో ఉన్న పార్టీ యొక్క రాజకీయ లబ్ధికి ప్రయోజనాన్ని చేకూర్చడం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే న్యాయస్థానాలు చట్టబద్ధత మరియు అధికారాన్ని ఆస్వాదించడానికి ప్రజల యొక్క విశ్వాసం ముఖ్యం అని ఆయనే స్వయంగా చెప్పాడు. అతని అనేక వైఫల్యాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. సిజేఐ నివాసంలో ప్రధానమంత్రి పూజకు అనుమతించడం వంటి ఉదంతాలు న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర పైన ప్రజలు నీళ్లు గమ్మి ప్రజల అవగాహనకు ఒక తీవ్ర నష్టం కలిగించింది. ఒక కోణంలో సిజేఐ లేడీ జస్టిస్ విగ్రహాన్ని కళ్ళకు గంతలు తొలగించి కత్తిని ఒక పుస్తకంతో మార్చడం చాలా ప్రతీకాత్మకమైనది. కోర్టు ప్రతీది చూస్తుంది, అయినప్పటికీ దాని గొప్ప తీర్పులు అమలులో లేని బుక్కిష్ ప్రకటనలుగా మిగిలి ఉన్నాయి. 2 ఏళ్ల పదవీ కాలం ప్రజల దృష్టిలో న్యాయ వ్యవస్థ యొక్క తీరును, న్యాయ వ్యవస్థ యొక్క స్థితిని మార్చడానికి ఆయనకు కలిగినటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశం. ఈ అవకాశం బహుశా చేజారిపోయింది. అనేక సాంకేతిక సంస్కరణలు అనేకమైనటువంటి చెప్పుకోదగ్గ తీర్పులు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ మరియు కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అధికార సమతుల్యత పెద్దగా మనం సాధించిందేం లేదు. తన పదవీ కాలం మొత్తంలో అతను రాజ్యాంగము మరియు సాధారణ ప్రజల వైపు మరియు రాజకీయ మతపరమైన మెజారిటీ శక్తి మధ్య ఒక సమతుల్యతను బ్యాలెన్స్ చర్యను యాక్టును ఆడడానికే సిద్ధపడ్డాడు. కానీ రాజ్యాంగం యొక్క సుప్రీమసీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని కలవర పెట్టకుండా చూసుకుంటూ ఉదారవాద మరియు ప్రగతిశీల వ్యక్తిత్వం తనలో ఉన్నట్టు తనని కొనసాగించాడు. ఈ విధంగా అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు సంబంధించినటువంటి కేసుల్లో వెలుగు చూస్తున్న అక్రమాలు చీకట్లో వెనక్కిబడిపోయాయి, విస్మరించబడ్డాయి, క్షమించబడ్డాయి మరియు రక్షించబడ్డాయి కూడా. కార్యాలయంలో తన చివరి వారంలో సిజేఐ ఒక పత్రికా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? అక్కడ బహిరంగ విమర్శలకు ప్రతిస్పందిస్తూ నిజంగా డిఫెన్సివ్గా కనపడినాడు, రక్షణాత్మకంగా కనపడినాడు. ఎలక్టర్ల బాండ్ల తీర్పు వెలువడినప్పుడు న్యాయ వ్యవస్థ చాలా స్వతంత్రమైనదని అందరూ కూడా ప్రశంసించారు. అయితే ప్రభుత్వానికి అనుకూలంగా కొన్ని ఇతర తీర్పులు ఇవ్వబడినప్పుడు దాన్ని ఖండించారని సిజేఐ విచారం వ్యక్తం చేశాడు.
అతడు విమర్శకులకు ఉద్దేశాలను కూడా ఆపాదించాడు. తీర్పు వారి ప్రయోజనాలకు అనుగుణంగా లేకుంటే ఈ యొక్క ప్రెజర్ గ్రూప్స్, అదే మరియు అనుకూలంగా ఉంటే మరి ఇంట్రెస్టింగ్ గ్రూప్స్ అని నిందించాడు. ప్రజారక్షణ అనేది సిజేఐకి చాలా అసాధారణమైనది మరియు బహుశా అతని పబ్లిక్ ఇమేజ్ని మరింత కొంత దిగజార్చిందని చెప్పి మనం కనుక్కో. ఎందుకంటే అతని యొక్క అనేక వివరణలు సామాన్య ప్రజలను ఒప్పించడానికి బదులు మరి ఆయన డిఫెన్స్లో పడవేసినట్లు మనకు కనపడుతుంది. ఉదాహరణకు ప్రధాన న్యాయమూర్తులు మరియు మంత్రులు తరచుగా పరిపాలన ప్రయోజనాల కోసం కలుస్తారని ఆయన వివరణ ఇచ్చాడు. కానీ గణేష్ పూజ కోసం మోడీ తన ఇంటికి వెళ్ళడం ఇది ఆమోదయోగ్యమైనటువంటి రక్షణ కాదు, ఇది ఒక డిఫెన్స్ కాదు. అంతేకాకుండా ఇది పూర్తిగా ప్రైవేటు మతపరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే రాజ్యాంగ సంరక్షకుడిగా, ప్రధాన చీఫ్ జస్టిస్గా ఆయన రాజ్యాంగ సంరక్షకుడుగా ఆయనకు ఆ బాధ్యత ఉంది. అలాగే పదవీకాలం ముగిసే సమయానికి అటువంటి సమావేశానికి పరిపాలనమైనటువంటి ఆవశ్యకత ఏమిటి? నిజంగా నీ టర్మ్ అయిపోతా ఉంది, ఏమా సమావేశం అని కొందరు ఆశ్చర్యపోయినారు. అర్నాట్ నుండి జుబేర్ వరకు బెయిల్ మంజూరు చేసినట్లు సిజేఐ చేసిన వ్యాఖ్య కూడా చాలా అననుకూలమైనది. ఎందుకంటే న్యాయమూర్తులు వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడినందుకు పబ్లిక్ క్రెడిట్ తీసుకోకూడదు, అది వారికి రాజ్యాంగ బాధ్యత. అలాగే ఉమర్ ఖలీద్, భీమా కోరేవా నిందితుల వంటి అనేక మంది రాజకీయ ఖైదీలు ఇప్పటికీ జైలులో మగ్గుతున్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల్లో వ్యంగ్యం చాలా మందికి అనుకూలంగా లేదు. సో న్యాయ వ్యవస్థ స్వాతంత్ర ముసుగులో రాజ్యాంగ నిర్మాతలు ఊహించని న్యాయ సమతుల్యతను సిజేఐ సమర్థిస్తున్నట్లు కనపడతా ఉంది. ఇక్కడ స్వాతంత్రం ముఖ్యంగానే సమతుల్యత కాదు. మరి అదేవిధంగా దురదృష్టవశాత్తు కొన్ని కేసుల్లో న్యాయ విరుద్ధం కూడా జరిగినటువంటి దాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరి సిజేఐ చంద్రచూడ్ చర్య కోరేటువంటి కొన్ని కీలక సమయాల్లో చాలా మౌనం వహించాడు. ఎందుకంటే ఆ ద్రౌపది అన్యాయానికి జరిగినప్పుడు భీష్ముడు మౌనంగా వహించినట్లు వ్యక్తిగత కేసుల్లో న్యాయాన్ని నిర్వర్తించే అతని విశిష్ట సందర్భాల కంటే స్పష్టంగా మనకు కనపడతా ఉంది. అతని వైఫల్యాలు అతని విజయాలను కప్పివేస్తాయి. ప్రముఖ మేధావి మరియు ప్రాథమికంగా తన తండ్రి వలె రాజ్యాంగాన్ని ఆరాధించే వ్యక్తి అయినందున అతను ఏమి చేస్తున్నాడో కూడా అతనికి బాగా స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ మతపరమైన మెజారిటీ నిరంకుశ శక్తులకు లొంగిపోయాడు. ఇది చాలా దురదృష్టకరం మరియు గౌరవనీయమైన జస్టిస్ డివి చంద్రచూడ్ తన ప్రతిష్టాత్మకమైన విలువల విషయంలో రాజీ పడడం వల్ల సరైన ఆలోచపరమైనటువంటి ప్రతి పౌరుడు కూడా తీవ్రంగా నిరాశకు గురయ్యాడన్నటువంటి వాస్తవాన్ని ఆయన గమనించాల్సిన సందర్భం ఉంది అని చెప్పి సందర్భంగా నేను ఆయనకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.